పట్టణ ప్రజలందరికీ కూడా పీపీఎస్ తరఫున నమస్కారాలు. ఈ దినం కలెక్టర్ గారి విజిటింగ్ ఉన్నందువల్ల ఈరోజు మేము పీపీఎస్ తరఫున పలమనేరు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు పలమనేరు నుంచి చిత్తూరు పోవడానికి కానీ, వేలూరు పోవడానికి కానీ, తిరుపతి పోవడానికి కానీ ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఒక బస్సు కూడా లేదు. బయట కర్ణాటక బస్సులకు కానీ, కుప్పం బస్సులకు కానీ, పుంగనూరు బస్సుల మీద ఆధారపడి ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్లు కానీ, యాత్రికులు కానీ, ఎవరైనా కానీ, స్టూడెంట్స్ కానీ చిత్తూరు పోవాలంటే కూడా బస్సులు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే పలమనేరు నుంచి ప్రతి వారం 4000 మంది సుమారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పలమనేరు నుంచి బెంగళూరుకి రాకపోకలు జరుగుతున్నాయి. వారానికి 4000 మంది దాకా. ఇంతకుముందు మన పలమనేరు ఎమ్మెల్యే గారు ఆర్టీసీ డిఎం గారికి అలాగే ఆర్ఎం గారికి సంప్రదించి సుమారు ఒక 5-6 బస్సులు వేశారు. ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత ఒక 4-5 రోజులు బస్సులు తూతు మంత్రంగా తిప్పిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఉన్న బస్సులు కూడా ఊడిపోయినట్టుగా, ఏదో మంత్రం వేస్తే ఉన్న చుట్టూ కూడా ఊడిపోయినట్టుగా ఆ విధంగా అయిపోయింది పలమనేరు పరిస్థితి. కాబట్టి వెంటనే ఇప్పుడు అదే సమస్య గురించి కలెక్టర్ గారికి మన పలమనేరు ఎమ్మెల్యే గారికి కూడా రిప్రజెంట్ చేశాము. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా పలమనేరు మన ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి విన్నపేమంటే ఆయన ఈ చెవుని తీసుకుని ఆ చెవుని వదిలేస్తున్నాడు. ఎందుకంటే ఎన్నో మాటలు రిప్రజెంట్ చేశాం. ఈవెన్ పలమనేరు నుంచి చిత్తూరు పోవడానికి కూడా ఒక బస్సు లేకపోతే ఉదయం 4 గంటల నుంచి తెల్లవారి 6 గంటల వరకు పడికాపులు కాసుకోవాలంటే అవుతుందా? ఏం పాపం చేశారు ఈ పలమనేరు ప్రజలందరూ? కాబట్టి ఇప్పుడైనా దయచేసి పలమనేరు నుంచి చిత్తూరుకి ఒకటి, తిరుపతికి ఒకటి, వేలూరుకి ఇలా మార్నింగ్ 4 నుంచి 6 గంటల లోపల ఏదైనా ఒక బస్సులు 2 బస్సులు సర్వీస్ చేస్తే ఆయన మన పలమనేరుకి అందరికీ చాలా ఘనకారం చేసేట్టుగా అవుతుంది. కాబట్టి దయచేసి ఇమీడియట్గా బస్సులు ప్రొవైడ్ చేయాల్సిందిగా కోరు. సార్ మెయిన్ ఇంకోటి చెప్పండి సార్. ఈ దినం పలమనేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై మన పలమనేరు శాసనసభ్యులు చిత్తూరు జిల్లా కలెక్టర్ వారు ఇక్కడ సదస్సు నిర్వహిస్తే ఆ సదస్సుకు పలమనేరు ప్రజల తరఫున పలమనేరు పరిరక్షణ సమితి హాజరై అనేక సమస్యల గురించి ప్రస్తావిస్తూ, ముఖ్యంగా ఆర్టీసీ డిపో కోసం ప్రస్తావిస్తూ ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు చిత్తూరు, తిరుపతి, వేలూరుకు వెళ్ళే చికిత్స కోసం వెళ్ళే వాళ్ళకి కానీ, విద్యార్థులకు కానీ అసౌకర్యంగా ఉన్నది కానీ తెలియజేస్తున్నాము. దాని తర్వాత కలెక్టర్ గారు స్పందించి ఆర్ఎంకు ఫోన్ చేశారు, అక్కడ నుండే చేశారు. తర్వాత మేము ఇచ్చిన అర్జీని మన ఆర్టీసీ ఎండీ గారికి రెఫర్ చేస్తూ ఇచ్చేశారు. కానీ ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమంటే ఇది 3 రాష్ట్రాల కూడలి. ఇటు తమిళనాడు కానీ, ఇటు బెంగళూరు కర్ణాటక కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్య కూడలి. ఈ కూడలి ఉండే ప్రదేశంలో అనేక సమస్యలు, ఇటు బెంగళూరు వెళ్ళటానికి కానీ, ఇటు తమిళనాడు వెళ్ళటానికి కానీ, ఇటు మన అమరావతి వరకు వెళ్ళటానికి కానీ మెయిన్ ప్లేస్ ఇది. కాబట్టి ఉదయం 4 గంటలకు వాళ్ళు స్వకార్యాలకు విజయవాడ, అమరావతికి వెళ్ళి రాజధానికి వెళ్ళటానికి కూడా ఉదయం వెళితేనే అక్కడికి పనులు చేయటానికి సకలంగా అవుతుంది. కానీ ఆ సమస్య కోసం వేస్తే మన శాసనసభ్యులు చెప్పిన తర్వాత ఒక 4 రోజులు వేసి తర్వాత నిలిపేస్తున్నారు. ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పినట్టు పలమనేరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నెంబర్ 1 డిపోగా ఉండింది. ఈరోజు ఈ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అధమ స్థాయిలో ఉంది. ఏమంటే గతంలో ఇక్కడున్న వెహికల్స్ని, బస్సుల్ని పుంగనూరుకు కానీ, కుప్పం కానీ తరలించినారు. ఇక్కడ ఊరికే డిపోకు పెట్టినారే కానీ ఇక్కడ ప్రజల సౌకర్యార్థం చేసింది ఒకటే లేదు. ఒక బస్సు కోసం కూడా తిరగటం లేదు. ముఖ్యంగా డిఎంకు, ఆర్ఎంకు పలు ఫిర్యాదులు చేసినాం. ఫిర్యాదులు చేసినా వాళ్ళు ఈ చెవిని వేసుకొని ఆ చెవిని వేస్తున్నారు. ప్రజల కంటి తుడుపు మేరకు ఆ రోజు మాత్రము ఏదో బస్సులు వేస్తున్నామని స్టేట్మెంట్ ఇస్తూ తర్వాత యథాప్రకారంగా చేస్తున్నారు. ఈ చర్యను నిర్వహిస్తూ అధికారులు తెలిపినాము. ఇదే విధంగా కంటిన్యూగా అయితే తగిన చర్యలు కార్యక్రమాలు నిర్వహిస్తూ మా పలమనేరు డిపో ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా ఉండాలనేదే మా పలమనేరు పట్టణ ప్రజల యొక్క ఆకాంక్ష. జై పలమనేరు.